ఎమ్మెల్యే ఆనందరావుపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తీవ్ర ఆరోపణలు చేశారు. సంక్రాంతి సంబరాల ముసుగులో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పౌరులకు ప్రశ్నించే హక్కు ఉందని, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు నేరుగా చర్చకు రావాలని, కార్యకర్తలను రెచ్చగొట్టడం తగదని ఇజ్రాయెల్ హెచ్చరించారు. సంబరాల మీద నేను ఒక ప్రముఖ నాయకుడి మీద నేను చేసినటువంటి ఆరోపణల్ని అప్పటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. అదే సందర్భంలో కొంతమంది ఫస్ట్ నుంచి ఇదే వాగ్దానం చేస్తున్నారో నువ్వెంత నీ స్థాయంతని. సరే, ఏమైనప్పటికీ నేను అడిగింది ఆ నాయకుడు చెప్పాలి. ఆయన అంటాడు ఒక ఇంటర్వ్యూలో అతను క్రెడిబిలిటీ లేదు, అతను సజ్జనుడు కాదని. మరి సజ్జనుడి కావడానికి, క్రెడిబిలిటీ ఉండటానికి ఏదైనా సర్టిఫికేట్ కావాలా అని నేను అడుగుతున్నా. ఏదైనా డిగ్రీ కావాలా అని అడుగుతున్నా. ఒక పీజీ చేయాలంటే డిగ్రీ కావాలా, ఒక కోర్స్ చదవాలంటే డిగ్రీ కావాలా. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే ప్రశ్నించే రైట్స్ ఉంటాయి.